నమస్కారం. సిసిసి ఛానల్కు స్వాగతం. మీరు చూస్తుంది సిసిసి న్యూస్. నా పేరు ప్రతాప్ ప్రగలపాటి. వార్తల్లోని ముఖ్యాంశాలు. ఆర్ట్స్ కళాశాల అభివృద్ధికి నా వంతు సహకారం అందిస్తా ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్. క్రీడారంగంలో విద్యార్థులు రాణించే విధంగా ప్రోత్సాహం. రాజమండ్రిలో ఘనంగా జననేత జక్కంపూడి రామ్మోహన్ రావు జయంతి వేడుకలు. పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించిన ప్రముఖులు. తల్లిదండ్రులను ఆస్తి కోసం చిత్రహింసలు పెడుతున్న సర్కిల్ ఇన్స్పెక్టర్. తీవ్ర మనోవేదన చెందుతోన్న తల్లిదండ్రులు. నాగార్జున సాగర్కు భారీగా చేరుతున్న నీరు. గేట్లన్నీ ఎత్తివేసి దిగువకు నీటిని విడుదల చేస్తున్న అధికారులు. ఆపదలో ఉన్న వారిని రక్షించడం జన్మ సార్థకత. మరుభూమి కేరళ నుంచి మర్కట మహోన్నత సందేశం. ఎంతో మంది విద్యార్థులకు ఉన్నత విద్యను అందించే దేశ పౌరులుగా తీర్చిదిద్దిన ఆర్ట్స్ కళాశాలను సందర్శించడం ఎంతో సంతోషంగా ఉందని రాజమహేంద్రవరం సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ పేర్కొన్నారు. స్థానిక ఆర్ట్స్ కళాశాలలోని అన్ని బ్లాకులను ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసు కళాశాల ప్రిన్సిపల్ అధ్యాపకులతో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విద్యాభ్యాసం చేసిన విద్యార్థులకు కళాశాల లైబ్రరీలో సాంకేతిక విభాగాలతో పాటు 16వ శతాబ్దం నాటి నుంచి నేటి వరకు చరిత్ర వైభవాన్ని తెలుసుకునే విధంగా బుక్స్ను అందుబాటులో ఉంచి సంరక్షించడం ప్రశంసనీయ విషయంగా పేర్కొన్నారు. 7,000 మంది విద్యార్థులు ఉన్న ఆర్ట్స్ కళాశాలలో విద్యార్థులకు అన్ని రంగాల్లో బోధన చేసే విధంగా ఇక్కడ ఫ్యాకల్టీ ఉండడం విద్యార్థులు చేసుకున్న అదృష్టంగా పేర్కొన్నారు. గత ప్రభుత్వం ఇక్కడున్న గ్రౌండ్లో స్టేడియం నిర్మాణం తలపెట్టే ఆలోచన చేయడం సరికాదని అన్నారు. ప్రస్తుతం కళాశాల అభివృద్ధికి 40 అదనపు తరగతి గదులు దాతల సహకారంతో నిర్మించడం జరుగుతోందని ఆదిరెడ్డి వాసు పేర్కొన్నారు. ఆర్ట్స్ కళాశాల అభివృద్ధికి అంతర్గత రహదారులు, నిధులు మంజూరు, డిజిటలైజేషన్, డ్రైనేజ్ వ్యవస్థ వంటి పలు సమస్యలపై విద్యాశాఖ మంత్రి లోకేష్ దృష్టికి తీసుకెళ్లి పరిష్కరించడం జరుగుతోందని వాసు పేర్కొన్నారు. ప్రస్తుతం కూటమి ప్రభుత్వంలో విద్యతో పాటు క్రీడారంగంలో విద్యార్థులు రాణించే విధంగా ప్రోత్సాహం అందించడం జరుగుతోందని వివరాలు తెలిపారు. ఇప్పటికే నగరంలో స్పోర్ట్స్ కాంప్లెక్స్ కోసం ఖేలో ఇండియాతో మ్యాచింగ్ సహకారం తీసుకునే విధంగా ఎంపీ దగ్గుపాటి పురంధేశ్వరి చర్యలు చేపట్టడం జరిగిందన్నారు. అదేవిధంగా ఆర్ట్స్ కళాశాలలో కూడా స్పోర్ట్స్ కోసం ఖేలో ఇండియా ముందుకు వచ్చే విధంగా చర్యలు తీసుకునే విధంగా పార్లమెంట్ సభ్యులు, శాసనసభ్యులుగా తన వంతు సహకారం అందించడం జరుగుతుందని ఆదిరెడ్డి వాసు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు, అధ్యాపకులు ఆయన వెంట ఉన్నారు. ఈ రోజున నాకు తెలియని ఏదైతే ఉన్నాయో తెలియచేసినందుకు సంస్థ ఫ్యాకల్టీ అలాగే సంస్థని నడిపిస్తున్న పెద్దలందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ, తప్పకుండా వారి యొక్క ఆలోచనకు అనుగుణంగా ఈ ఎన్డీఏ కూటమి పనిచేస్తుంది. ఖేలో ఇండియా నుంచి కూడా గ్రౌండ్ ఉంది కాబట్టి మ్యాచింగ్ చేసుకునే అవకాశం ఉంది. ఆల్రెడీ నగరంలోని ఒక స్పోర్ట్స్ కాంప్లెక్స్ ఖేలో ఇండియా నుంచి మ్యాచింగ్ చేసి గౌరవ ఎంపీ పురంధేశ్వరి గారి యొక్క సహకారం తీసుకుంటా ఉన్నాం. ఇక్కడ కూడా ఏ విధంగా ఆవిడ యొక్క సహకారంతో ఖేలో ఇండియా మ్యాచింగ్ చేయగలమో, ఆర్చరీకి ఇది ఒక గ్రౌండ్ మంచి వైబుల్గా కనబడతా ఉంది. ఆ ప్రొవిజన్ కూడా ఇక్కడ కల్పించేందుకు ఖేలో ఇండియా నుంచి మ్యాచింగ్ ఏ విధంగా తేవాలన్న దాని మీద కూడా వర్కౌట్ చేస్తామని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ విచ్చేసిన రాజమండ్రిలో రాఖీ అవెన్యూస్ ప్రైవేట్ లిమిటెడ్ చంద్రిక అవంతిక ప్లాట్ లబ్ధిదారులు రోడ్డెక్కారు. రాజమండ్రి ప్రెస్ క్లబ్లో మృత్యుంజయరావు ఆధ్వర్యంలో బాధితులు విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు. గత కొన్నేళ్లుగా లక్షలాది రూపాయల డిపాజిట్లు స్వీకరించిన నిర్వాహకులు ఫ్లాట్లు కట్టి ఇవ్వడం లేదని ఆరోపించారు. స్పందనలో ఫిర్యాదు చేసినా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ యంత్రాంగం స్పందించలేదని బాధితులు వాపోయారు. రాజమండ్రి, బొమ్మూరు పోలీసులకు ఫిర్యాదు చేసినా ఫలితం లేదని చంద్రశేఖర్ ఆవేదన వ్యక్తం చేశారు. తనపై కూడా దాడి చేశారని ఆరోపించారు. దాడిలో కాలు కూడా విరిగిపోయిందని విచారం వ్యక్తం చేశారు చంద్రశేఖర్. 30/10/2023 స్పందనలో మేము కంప్లైంట్ చేసాం. కంప్లైంట్ చేస్తే అది రాజానగరం సిఏ ఆఫీస్కి వచ్చిందండి. వాళ్ళు కూడా ఏదో ఎంక్వైరీ చేశానన్నారు. తర్వాత అక్కడ ఎవరు లేరండి, మేము చూస్తామని చెప్పేసి క్లోజ్ చేశారు. ఇక మాకు తప్పక
మీ ప్రెస్ మీట్ పెట్టుకున్నామండి. దీని ద్వారా సరే మాకు న్యాయం జరుగుద్ది. తర్వాత మేము మోసపోయినట్టుగా మిగిలిన వాళ్ళు మోసపోకూడదని ఈ ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. ఫుల్ అమౌంట్ పే చేసిన వాళ్ళదంతా ఇంకా నాకు తెలిసి ఇంకా డబ్బులంతా ఏం చేశారో కూడా తెలియదు. బికాస్ ఆ డబ్బులన్నీ కలుపుకుంటేనే నాకు తెలిసి ఒక 2 ఫ్లోర్లైనా వేసి ఉండొచ్చు. అక్కడ మీరు చూసారంటే ఏ ఒక ఇది లేకుండానే ఉంది. వాళ్ళు స్టార్ట్ చేస్తారా లేదా అన్న దానికి కూడా ఆన్సర్లు ఎవరూ ఇవ్వడం లేదు. సో ఇది ఇంకా ప్రోగ్రెస్ అవుతుంది అన్న నమ్మకం ఏం లేదు. మాకు తెలిసి మాకు ఇంకా ఈ విషయంలో మాకు ఇంకా ఇల్లులు కూడా వద్దురా బాబు, మా డబ్బులు మాకు ఇవ్వండి అన్న ఫీలింగ్లోనే మేము ఉన్నాము. సో మీరు ఏదో ఒక హెల్ప్ చేసి మీరు కొంచెం ఇది పుష్ చేసి మాకు మా ఈ విషయాన్ని పుష్ చేసి మా డబ్బులు మాకు తిరిగి ఇచ్చేటట్టు ఇది చేస్తే బాగుంటుంది. దివంగత నేత రాష్ట్ర మాజీ మంత్రివర్యులు జక్కంపూడి రామ్మోహన్ రావు ఆశయాల సాధనకు తన కుటుంబం అంతా కృషి చేస్తుందని తూర్పుగోదావరి జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు మరియు రాజానగరం మాజీ శాసనసభ్యులు జక్కంపూడి రాజా పేర్కొన్నారు. స్థానిక కంబాల్ చెరువు వద్ద కోడికోట ఆధ్వర్యంలో స్వర్గీయ జక్కంపూడి రామ్మోహన్ రావు 71వ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే జక్కంపూడి రాజా, రాజమహేంద్రవరం పార్లమెంట్ ఇన్ఛార్జ్ గూడూరు శ్రీనివాస్, మాజీ ఎమ్మెల్యే రావుతు సూర్యప్రకాశ్రావు, డీసీసీబీ చైర్మన్ ఆకుల వీర్రాజు, హౌసింగ్ కార్పొరేషన్ మాజీ చైర్మన్ షర్మిలారెడ్డి, యువ నాయకులు జక్కంపూడి గణేష్, రాజమహేంద్రవరం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు జక్కంపూడి రామ్మోహన్ రావు విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. జక్కంపూడి రాజా మాట్లాడుతూ తన తండ్రి రాజకీయ ప్రస్థానం అంతా దివంగత నేత వైఎస్ రాజశేఖర రెడ్డితోనే కొనసాగించడం జరిగిందని, తన తండ్రి జక్కంపూడి రామ్మోహన్ రావు ఒక సామాన్య కార్యకర్తగా రాజకీయాల్లో తన ప్రస్థానాన్ని ప్రారంభించి రాష్ట్ర కేబినెట్ మంత్రిగా ఎదగడం జరిగిందని పేర్కొన్నారు. నాన్నగారి యొక్క స్ఫూర్తిని నింపుకుని రాజకీయాల్లోకి వచ్చినటువంటి మేము కూడా నాన్నగారిని ఆదర్శంగా తీసుకుని నేను కానీ అమ్మ కానీ గణేష్ కానీ ముందుకు నడుస్తాం. అలాగే నాన్నగారితో పాటు సహచరులుగా పనిచేసినటువంటి సూర్యప్రకాష్ అంకుల్ లాంటి పెద్దలు అందరినీ కూడా, సుబ్రహ్మణ్యం గారిని కానీ అందరినీ కూడా ఖచ్చితంగా గౌరవిస్తూ వాళ్ళందరితో కలిసి సమైక్యంగా ముందుకు వెళ్తామని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాం. డీసీసీబీ మాజీ చైర్మన్ ఆకుల వీర్రాజు మాట్లాడుతూ జక్కంపూడి అంటే నిజంగా ప్రజానాయకుడని, అన్ని వేళలా పార్టీకి ప్రజలకు అందుబాటులో ఉండేవారిని గుర్తు చేశారు. రాజమండ్రి పార్లమెంట్ ఇన్ఛార్జ్ గూడూరు శ్రీనివాస్ మాట్లాడుతూ రాజకీయాల్లో జక్కంపూడి అందరికీ స్ఫూర్తిదాతని, పేదల సమస్యలను పరిష్కరించడంలో ఆయన ముందుండేవారని పేర్కొన్నారు. ఆయనకి పక్క స్ట్రీట్లోనే నేను ఉండేవాడిని. ఆయన నుంచి ఇన్స్పైర్ అయ్యి నేను రాజకీయాల్లోకి వచ్చాను. అంటే ప్రజాసేవ అంటే ఎలా ఉండాలి, ప్రజా నాయకుడు అంటే ఎలా ఉండాలి అని చెప్పి నిర్వచనం చెప్పిన వ్యక్తి జక్కంపూడి రామ్మోహన్ రావు గారు. ఈరోజు ఆయన మన మధ్యలో లేకపోయినా కూడా ఆయన పుత్రులు జక్కంపూడి రాజా ఆయన ఆశయాల్ని పుణికిపుచ్చుకుని ముందుకు సాగుతున్నారు. మేమందరం కూడా అందులో పాలు పంచుకుని ఆయన ఆశయాలు సాధించడానికి మేము కృషి చేస్తామని చెప్పి మీ అందరికీ హామీ. ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే రావుతు సూర్యప్రకాశ్రావు మాట్లాడుతూ జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా జక్కంపూడి రామ్మోహన్ రావు ఉన్నప్పుడు తాను సిటీ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా పనిచేశానని, ఆయన మంత్రి హయాంలో 10 ఏళ్లు ఎమ్మెల్యేగా పనిచేశారని, ఈ సందర్భంగా ఆయనతో ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు. తెలియగానే స్పందించేటువంటి నాయకుడు ఇవాళ ఆయన జన్మదినోత్సవం. నాయకులు మానవ జాతస్యే మరణంతో పుడతారు, మరణిస్తారు. కానీ జన్మంటూ ఉంటే జక్కంపూడి రామ్మోహన్ రావు గారిలా ప్రజానాయకుడిగా ఉండాలనేటువంటి పరిస్థితుల్లో ఆయన జీవితం సాగించాడు. అది నా అదృష్టం. ఏంటంటే ఆయనతో జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా ఉన్నప్పుడు కాడి నుంచి, మంత్రిగా ఉన్నప్పుడు కానీ ప్రతి సందర్భంలో ఆయనతో కలిసి ప్రయాణం చేయడం అనేది నాకు చాలా అదృష్టంగా భావిస్తున్నానని చెప్పి. హౌసింగ్ కార్పొరేషన్ మాజీ చైర్మన్ షర్మిలారెడ్డి మాట్లాడుతూ నేటి రాజకీయ నాయకులకు జక్కంపూడి రామ్మోహన్ రావు స్ఫూర్తి ప్రదాతని, కార్యకర్తలకు అండగా ఉంటూ భరోసా కల్పించడమే కాకుండా సమస్యల పరిష్కారం కోసం నిరంతరం పనిచేసేవారని పేర్కొన్నారు. జక్కంపూడి గణేష్ మాట్లాడుతూ జిల్లాలో ఒక తిరుగులేని శక్తిగా నాన్నగారు ఎదిగారని, ఈ ప్రాంత అభివృద్ధికి ఎంతో కృషి చేశారని పేర్కొన్నారు. సిటీ మాజీ అధ్యక్షులు నందపు శ్రీనివాస్ మాట్లాడుతూ జక్కంపూడి రామ్మోహన్ రావు ఈ ప్రాంత అభివృద్ధికి చేసిన సేవలు చిరస్థాయిగా ప్రజా హృదయాల్లో నిలిచిపోతాయన్నారు. ఈ కార్యక్రమంలో అడప అనిల్, మానెదురుబాబు, బొంతా శ్రీహరి, ప్రసాద్ లహర్నాథ్, కేబుల్ శ్రీను, ఇసుకపల్లి శ్రీనివాస్, కొక్కా తాతబ్బాయ్, అరవ సురేష్, కాసే రాజేష్, కాటన్ రజనీకాంత్, గుత్తుల మురళీధర్, నాయకులు తగరం సోంబాబు,
కనకాల రాజు, నర్వ గోపాలకృష్ణ, డాక్టర్ లంక సత్యనారాయణ, నీలి ఆనంద్, వినయ్, వైకేఎల్ రెడ్డి, అన్నపూర్ణరాజు, దొంగ సురేష్ తదితరులు పాల్గొన్నారు. వృద్ధాప్యంలో ఉన్న తల్లిదండ్రులకు రక్షణగా నిలవాల్సిన కుమారుడే ఆస్తి కోసం చిత్రహింసలకు గురి చేస్తున్నాడు. స్వయంగా కనిపించిన తల్లి తీవ్ర మనోవేదనకు గురవుతోంది. వృద్ధాప్యంలో ఉన్న తల్లిదండ్రులను వారి సంతానం చిత్రహింసలకు గురిచేస్తున్న ఉదంతాలు ప్రతిరోజు ఎక్కడో ఒక చోట వెలుగులోకి వస్తూనే ఉన్నాయి. ఆస్తి కోసం కొంతమంది చిత్రహింసలు పెడుతుంటే వృద్ధాప్యంలో వారికి సేవలు చేయలేక మరికొంతమంది కర్కశంగా వ్యవహరిస్తున్నారు. కనిపించిన తల్లిదండ్రులపై దాడి చేసి వారిని నడిరోడ్డుపై వదిలేసిన ఘటనలు ఎన్నో చూస్తూ ఉంటాం. అందుకు నిరక్షరాస్యులు, విద్యావంతులు అన్న తేడా లేదు. అలాంటి ఘటనే తాజాగా ఒకటి వెలుగులోకి వచ్చింది. ప్రజల ప్రాణాలను, ఆస్తులను పరిరక్షించే శాఖలో ఉన్నత ఉద్యోగంలో పనిచేస్తున్న అల్పబుద్ధి కలిగిన ఒక అధికారి ఆస్తి కోసం కనిపించిన తల్లిదండ్రులను మానసికంగానే కాదు భౌతికంగా కూడా చిత్రహింసలు గురిచేస్తున్న హృదయ విదారకమైన ఘటన ఇటీవల చోటు చేసుకుంది. ఇది వనపర్తి జిల్లా గణపురం మండలం వెంకటసాయిపల్లి గ్రామానికి చెందిన రఘునాథ్ రెడ్డి, బొజ్జమ్మ దంపతుల ఉదంతం. ఈ దంపతులకు 2 కుమారులు, 2 కుమార్తెలు ఉన్నారు. అందులో పెద్ద కుమారుడు నాగేశ్వర్ రెడ్డి రాచకొండ పోలీస్ స్టేషన్ పరిధిలో సిఐగా విధులు నిర్వహిస్తున్నారు. చిన్న కొడుకు యాదయ్య కానిస్టేబుల్ గా పనిచేస్తున్నారు. అయితే రఘునాథ్ రెడ్డి తన ఆస్తి 30 ఎకరాల 23 గుంటల్లో నాగేశ్వర రెడ్డికి 15 ఎకరాలు, చిన్న కొడుకు యాదయ్యకు 11 ఎకరాలు, మిగతా భూమిని కూతుళ్లకు పంచేశారు. 15 ఎకరాల భూమి తీసుకున్న పెద్ద కొడుకు సిఐ నాగేశ్వరరెడ్డి ఇంకో 5 ఎకరాలు ఇవ్వాలంటూ తల్లిదండ్రులను తీవ్రంగా హింసిస్తున్నాడు. వారిపై భౌతిక దాడులు చేస్తూ మానసిక క్షోభకు గురిచేస్తున్నారు. తల్లిదండ్రులను అన్నపెడుతున్న చిత్రహింసలను తట్టుకోలేక యాదయ్య మనస్తాపానికి గురై ఆత్మహత్య ప్రయత్నం చేశారు. దీంతో పెద్ద కొడుకు నుండి తమకు ప్రాణహాని ఉందని, రక్షణ కల్పించి అతనిపై చర్యలు తీసుకోవాలని డీజీపీ జితేందర్కి తల్లిదండ్రులు ఫిర్యాదు చేశారు. విచారణ చేసి చర్యలు తీసుకుంటామని డీజీపీ వారికి హామీ ఇచ్చారు. మేము ఇప్పుడు ఒంటిగానే ఉండం, 2 ఏళ్ళు అవుతుంది ఒంటిగానే ఉండం. అంతకు తొలిగా మా చిన్న బిడ్డ ఆర్మీ జాబ్ ఆయనకి ఇస్తే వాళ్ళ అత్తమ్మతోటి ఉండనీకే వాళ్ళ ఇల్లు కడాకుంది. ఆడ దొంగల బాధ అని చెప్పని మాతోటే పెట్టిపోయింది అల్లుడు. 10 ఏళ్ళు ఆమెనే వండి పెట్టింది మాకు. ఆమె కష్టమే తిన్నాం, 10 ఏళ్ళు ఆమె కష్టమే తిన్నాం. అప్పుడు కేరళ రాష్ట్రం వైనాడులో జరిగిన విధ్వంసంలో ఒక మూగజీవి తనకన్నా చిన్నపిల్లను కాపాడడానికి సర్వశక్తులు సమీకరించింది, గెలిచి నిలిచింది. ఆపదలో ఉన్న వారిని రక్షించాలి అని మరుభూమి నుంచి మానవాళికి మహోన్నత సందేశం అందించింది. ఆపదలోనూ మూగజీవాలు పరోపకారాన్ని మర్చిపోవు. ఎంతటి కష్టం ఎదురైనా తమ రక్షణ విధిని విస్మరించవు. కేరళ వైనాడ్ జిల్లాలో మూగజీవాలు అందించిన సందేశం మానవాళికి పాఠాన్ని నేర్పిస్తోంది. ఈ మూగజీవులకు భాష తెలియదు, అక్షరాలు రావు, నోరు తెరిచి అంతరంగంలో ఆవేదన చెప్పలేదు. తన జాతిని, సంతతిని గుండెల్లో పెట్టుకుని కాపాడుకోవడం మాత్రమే తెలిసినటువంటి మూగజీవి ప్రకృతి ప్రకోపించినా, జల ప్రళయం విరుచుకుపడ్డా సరే ఆ మర్కటం చెల్లించలేదు, పట్టు విడవలేదు. అక్కున చేర్చుకుని ప్రాణాలు కాపాడేందుకు పోరాటం చేసి గెలిచింది. కేరళలోని వైనాడ్ జిల్లా కొండల్లో కొండచెర్లు విరిగిపడి బురద, నీరు దొర్లుతున్న శిథిలమైన పర్యాటక కేంద్రంలో విషాదం రాజ్యమేలుతున్నటువంటి సమయంలో మూగజీవి ఇస్తున్న సందేశం ఇది. సాటివారికి, తోటివారికి రక్షణగా నిలవాలని మూగజీవాలు ఆదర్శంగా చూపిస్తున్నాయి.
నాగార్జున సాగర్కు కృష్ణమ్మ పోటెత్తుతోంది. ఎగువ రాష్ట్రాల్లో కురుస్తున్న భారీ వర్షాలతో నాగార్జున సాగర్ నిండుకుండలా మారింది. దీంతో అధికారులు 20 క్రస్ట్ గేట్లను ఎత్తారు. దీంతో నాగార్జున సాగర్ ప్రాజెక్టుకు జలకళ సంతరించుకుంది. ఎగువన కురుస్తున్న వర్షాలకు నదులు పొంగి పొర్లుతున్నాయి. ప్రాజెక్టులన్నీ జలకళను సంతరించుకున్నాయి. ఈ క్రమంలో నాగార్జున సాగర్కు వరద పోటెత్తోంది. శ్రీశైలం ప్రాజెక్టు గేట్లెత్తి నీటిని దిగువ విడుదల చేస్తుండటంతో సాగర్ నిండుకుండలా మారింది. 24 గంటల్లో 30 టీఎంసీల వరద సాగర్లోకి వచ్చి చేరింది. వరద ఇలాగే కొనసాగితే 2 రోజుల్లో సాగర్ ప్రాజెక్టు పూర్తిగా నిండే అవకాశం ఉంది. ఈ క్రమంలో త్వరలోనే సాగర్ గేట్లు ఎత్తే ఆలోచనలో ఉన్నారు అధికారులు. సాగర్కు ఇన్ఫ్లో 5,26,500 క్యూసెక్లు కాగా అవుట్ఫ్లో 34,088 క్యూసెక్లు. సాగర్ పూర్తిస్థాయి నీటిమట్టం 590 అడుగులు కాగా ప్రస్తుతం సాగర్కు 565 అడుగులకు నీరు చేరింది. పూర్తిస్థాయి నీటి నిల్వ 312 టీఎంసీలు కాగా ప్రస్తుతం నీటి నిల్వ 244 టీఎంసీలు ఉంది. 2022 ఆగస్టు 11న గేట్లను ఎత్తి నీటిని దిగువకు విడుదల చేశారు. ఆ తర్వాత తొలిసారిగా ఇప్పుడు అధికారులు గేట్లను ఎత్తివేశారు. ఇప్పుడు మనం కూడా ఆ సుందర మనోహర దృశ్యాలను వీక్షిద్దాం. ఇదిలా ఉండగా రాత్రివేళ నాగార్జున సాగర్ ప్రాజెక్టు అందాలు చూసి తీరాల్సిందే. విద్యుత్ కాంతులతో సాగర్ సౌందర్యాన్ని చూడటానికి పర్యాటకులు పెద్ద ఎత్తున తరలివస్తున్నారు. నాగార్జున సాగర్ జలాశయం రాత్రిపూట విద్యుత్ కాంతులతో సుందరంగా కనిపిస్తోంది. సాగర్ జలాశయం మీద ఉన్న విద్యుత్ దీపాల కాంతులు గేట్ల నుంచి దిగువకు పడుతున్న నీటిపై పట్టం వల్ల కొత్తగా కనిపిస్తూ పర్యాటకులను ఆకర్షిస్తోంది. విద్యుత్ లైట్ల కాంతిలో నీటి నుంచి వచ్చే పొగకు సాగర్ తీరం అందం రెట్టింపుగా మారుతోంది. వైనాడులో కొండచర్యల ఉత్పాతంలో ప్రాణాలు కోల్పోయిన వారి అందరికీ ఒకే చోట అంత్యక్రియలు నిర్వహించారు. వైనాడులో కొండచర్యలు విరిగిపడిన ఉత్పాతంలో ప్రాణాలు కోల్పోయిన వారికి జిల్లా యంత్రాంగం సామూహిక ఖననం చేసిన దృశ్యం యావత్ దేశాన్ని కలిచివేసింది. ఈ ఘటనలో గుర్తు తెలియని మృతదేహాల శరీర భాగాలను జిల్లాలోని పుదుమల ప్రాంతంలో పూడ్చిపెట్టారు. మృతుల ఆత్మలకు శాంతి కలగాలని కోరుకుంటూ ఖననం నిర్వహించిన చోటే సర్వమత ప్రార్థనలు నిర్వహించారు. మధ్యాహ్నం 3 గంటల నుంచి ఖనన కార్యక్రమం మొదలైంది. ఎన్ని విడిభాగాలను ఖననం చేశామనేది లెక్కించలేదని, ఎవరూ గుర్తించని శరీర భాగాలు కావడంతో సామూహిక ఖననం నిర్వహించామని కేరళ మంత్రి కెఎన్ బాలగోపాల్ తెలిపారు. మృతదేహాల గాలింపు, సహాయక చర్యలు 7వ రోజు కూడా కొనసాగుతూ వస్తున్నాయి. మృతదేహాలను గుర్తించడానికి కుటుంబ సభ్యులెవరూ ముందుకు రాకపోవడంతో పుతుమాల్లో జిల్లా అధికారులు ఈ మేరకు ఏర్పాట్లు చేశారు. ఎవరు ఏ మతమో తెలియనందున అన్ని మతాల ప్రార్థనతో అంత్యక్రియలు నిర్వహించారు. రాజమండ్రి 45వ వార్డులో ఉచిత వైద్య శిబిరం నిర్వహించారు. పరమహంస యోగానంద నేత్రాలయ అకీరా కంటి హాస్పిటల్ సౌజన్యంతో స్థానిక 45వ వార్డులో జమునా ప్రభుత్వ పాఠశాలలో అకీరా కంటి హాస్పిటల్ సౌజన్యంతో చైర్మన్ ఎన్ ప్రభాకర్ ఆధ్వర్యంలో మెడికల్ క్యాంప్ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మాజీ శాసనమండలి సభ్యులు ఆదర్ డియాపారావు, ఆర్యాపురం కోఆపరేటివ్ బ్యాంక్ చైర్మన్ చల్లా శంకర్రావు ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. వారు ఈ కార్యక్రమంలో మాట్లాడుతూ ప్రతి మనిషికి నయనం ప్రధానమని పేర్కొన్నారు. ఇలాంటి శిబిరాలను పేద మధ్యతరగతి ప్రజలు ఉపయోగించుకోవాలని కోరారు. శిబిరంలో డాక్టర్లు హరిప్రియ, డాక్టర్ ఇంద్రజిత్, డాక్టర్ నవకాన్, డాక్టర్ సరిత, డాక్టర్ ప్రణీత్, మాజీ కార్పొరేటర్లు కొయ్యల రమణ, మొకపాటి సత్యనారాయణ, ఆగూరు ధనరాజ్ తదితరులు పాల్గొన్నారు. ప్రముఖ కంటి వైద్యులు ఆఖిరా డాక్టర్ గారు అంటేనే ప్రభాకర్ రావు గారు అంటే చాలా ఫేమస్. ఆయన బృందాన్ని తీసుకొచ్చి ఇక్కడ వీళ్ళందరికీ టెస్టులు చేయించడం చాలా మంచి పరిణామం. ఎలక్షన్ అయిన తర్వాత ఈ తీసుకున్నటువంటి కార్యక్రమం కూడా చాలా మంచిది. అందుకే వాళ్ళు అభినందిస్తూ మా డాక్టర్ గారిని చాలా పెట్టడం, ఇప్పుడున్నటువంటి బాగా పూరెస్ట్ కోరు ఉన్నారు కనుక వాళ్ళకి వైద్యం అందించడం అనేది చాలా ముదాభావం. అది వారందరికీ కూడా నా అభినందనలు తెలియజేస్తూ, ముఖ్యంగా
ఈ కార్యక్రమాన్ని నిర్వహించినటువంటి అందరూ ఈ వారి చుట్టూ అందరికీ కూడా నా అభినందన తెలియజేస్తాను. యావరేజ్ స్టూడెంట్ నాని చిత్ర బృందం రాజమండ్రిలో సందడి చేసింది. రాజమండ్రి శివజ్యోతి థియేటర్లో ప్రదర్శిస్తున్న యావరేజ్ స్టూడెంట్ నాని చిత్ర ప్రదర్శనను యూనిట్ బృంద సభ్యులు అభిమానుల మధ్య తిలకించారు. ఈ సందర్భంగా నటుడు చిత్రదర్శకుడు పవన్ కుమార్ కొత్తూరి మాట్లాడుతూ యూత్ ఎంటర్టైన్మెంట్గా తెరకెక్కించిన ఈ చిత్రం అన్ని వర్గాల వారిని ముఖ్యంగా యూత్ను ఆలరించడం పట్ల సంతోషం వ్యక్తం చేశారు. నీలకంఠం మహదేవ ఎంటర్టైన్మెంట్ నిర్మాణ సంస్థ సారథ్యంలో హీరో హీరోయిన్లు పవన్ కుమార్, సారా, బిశాల్ గోయల్, కొరియోగ్రఫీ రాజు పాండే, సాంకేతిక బృందం కార్తిక్ తదితరులు పాల్గొన్నారు. థ్యాంక్స్ అండి. సినిమా చూడండి, చెప్పండి, మీరు కూడా బాగా ఎంజాయ్ చేస్తారు సినిమా. నాట్ జస్ట్ యూత్, ఈవెన్ ఫ్యామిలీ కూడా మంచి ఎమోషన్స్ ఉన్నాయండి. రామ్జీ గారిని అండ్ ఈవెన్ ఝాన్సీ గారి కూడా మంచి రోజు ఉన్నాయి. ఒకసారి సాయి గారు సారా గారు మాట చెప్తారు. మాజీ మంత్రి జక్కంపూడి రామ్మోహన్ రావు జయంతిని పురస్కరించుకుని నగరంలో విస్తృతంగా సేవా కార్యక్రమాలు నిర్వహించారు. మాజీ మంత్రి, పోరాట యోధుడు, మహానాయకుడు జక్కంపూడి రామ్మోహన్ రావు 71వ జయంతిని పురస్కరించుకుని ఆయన తనయుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ యువజన విభాగం ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా రీజనల్ కోఆర్డినేటర్ జక్కంపూడి గణేష్, కుటుంబ సభ్యులు, మిత్ర బృందం ఆధ్వర్యంలో విస్తృతంగా సేవా కార్యక్రమాలు నిర్వహించారు. స్థానిక మున్సిపల్ కాలనీలో ఉన్న ప్రియదర్శిని చెవిటి మూగా విద్యార్థుల ఆశ్రమంలో జక్కంపూడి గణేష్ ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో డీసీసీబీ మాజీ చైర్మన్ ఆకుల వీర్రాజు, జక్కంపూడి గణేష్తో పాటు రామ్మోహన్ రావు కుమార్తె సింధు సహస్ర, కుటుంబ సభ్యులు జక్కంపూడి ప్రకాష్, సూర్య ప్రభావతి, కొమ్ముల సాయి, కొమ్ముల సూర్య తదితరులు విద్యార్థులకు ఆహార పదార్థాలు వడ్డించారు. వైఎస్ఆర్ జక్కంపూడి చిత్రపటాలకు పూలమాలలు వేసి కేక్ కట్ చేశారు. ఆకుల వీర్రాజు మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఎమ్మెల్యేగా 2 సార్లు మంత్రిగా పనిచేసి తూర్పుగోదావరి జిల్లా అభివృద్ధికి ఎనలేని కృషి చేశారని పేర్కొన్నారు. గణేష్ మాట్లాడుతూ తాము జక్కంపూడి రామ్మోహన్ రావు అడుగుజాడలో నడుస్తూ ఆయన వర్ధంతి, జయంతి కార్యక్రమాలు ప్రతి ఏటా ఘనంగా నిర్వహిస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో గొందేసి శ్రీనివాసరెడ్డి, ఆకుల శ్యామ్, మనోజ్, జక్కంపూడి గణేష్ మిత్ర బృందం పెద్ద ఎత్తున పాల్గొన్నారు. అనేక చోట్ల ఆయన విగ్రహాలు ఉన్న చోట ప్రతి చోట కూడా అలాగే తొర్రేడు గ్రామంలో కూడా మరి ఆయన విగ్రహం ఉంటుంది. అక్కడ కూడా మరి జయంతి కార్యక్రమాలు ఎంతో అభిమానంగా నిర్వహిస్తున్నారు. మరి ఈ కార్యక్రమాలు నిర్వహించిన ప్రతి ఒక్కరికి కూడా అభినందనలు తెలియపరుస్తున్నాను. నాకు తెలిసి ఉండగా బహుశా జక్కంపూడి రామ్మోహన్ రావు గారు మనస్ఫూర్తిగా అన్నయ్య అని పిలుచుకునేటటువంటి వ్యక్తుల్లో ప్రప్రథముడుగానే మా అందరికీ కూడా ఒక పెద్దగా నిలిపారు ఆయన. ఆకుల వీర్రాజు గారిని, వీర్రాజు అంకిల్ లాంటి వాళ్ళందరి ఆశీస్సులతో మళ్ళా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పుంజుకోవటం కోసం అన్ని విధాలుగా పనిచేస్తామని చెప్పి నాన్నగారి జయంతి సందర్భంగా తెలియజేసుకుంటాను. థ్యాంక్ యూ. రాజమండ్రి దేవీ చౌక్ సెంటర్లో ప్రజా గాయకులు గద్దర్ వర్ధంతి వేడుకలు జరిగాయి. స్థానిక దేవీ చౌక్లో గద్దర్ ప్రథమ వర్ధంతి సందర్భంగా రాష్ట్ర ఎస్సీ/ఎస్టీ ఉద్యోగ సంఘాల అధ్యక్షుడు కోరుకొండ చిరంజీవి అధ్యక్షతన గాని నివాళి అర్పించడం జరిగింది. ఈ కార్యక్రమంలో కోరుకొండ చిరంజీవి మాట్లాడుతూ గద్దర్ బడుగు బలహీన వర్గాల అభ్యున్నతి కోసం ఉద్యమాలు చేసి
ప్రజల్ని మేల్కొల్పడం జరిగిందని కొనియాడారు. రత్న ఆర్గనైజేషన్ వ్యవస్థాపక అధ్యక్షులు దారా యేసురత్నం మాట్లాడుతూ గద్దర్ అనే పదమే బడుగు బలహీన వర్గాలకు భరోసా అని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఎస్సీ ఎస్టీ ఉద్యోగ సంఘాల దళిత నాయకులు తాళ్ళూరి బాబు రాజేంద్ర ప్రసాద్, దళిత మహిళా నాయకురాలు మోతా నాగలక్ష్మి, ఎంఆర్పీఎస్ టౌన్ అధ్యక్షులు బెట్రపాటి వీర్రాజు, జిల్లా కార్యదర్శి దొండపాటి క్రిస్టఫర్, పలివెల రాజు, అనపర్తి సురేంద్ర తదితరులు పాల్గొన్నారు. వాళ్ళ అభివృద్ధి కోసం ఏం చేయాలి అని పిలిపించి భూ పంపిణీ చేయాలని, సమయానికి ఆహారం కూడా కావాలని, ఇల్లు కావాలని వాళ్ళ కోసం పోరాడిన వ్యక్తి మన గద్దర్ గారికి. ఆయన స్మరించుకోవటం మన అందరి విధి కాబట్టి అందరూ కూడా ఆయన బాటలో లేకపోవడం, ఆయన ప్రథమ వర్ధంతిగా ఇక్కడ అందరూ ఈ కార్యక్రమం చేయడం, గద్దర్ గారు గేయ రచయితగా, ఉద్యమకారుడుగా ఎన్నో ఉద్యమాలు చేసి ప్రాణత్యాగానికి కూడా సిద్ధ. కడియం బురిలంక ప్రాథమిక పాఠశాలలో స్వర్గీయ జక్కంపూడి రామ్మోహన్ రావు జయంతిని పురస్కరించుకుని పలువురు రక్తదానం చేశారు. కడియం మండలం బురిలంక గ్రామంలో వైఎస్ఆర్సీపీ నాయకులు కొత్తపల్లి శివాజీ, మండల వైకాపా యోజన విభాగం అధ్యక్షులు కొత్తపల్లి మూర్తి ఆధ్వర్యంలో జనయోధుడు మాజీ మంత్రి జక్కంపూడి రామ్మోహన్ రావు 71వ జయంతి సందర్భంగా ప్రత్యేక కార్యక్రమం నిర్వహించారు. స్థానిక ప్రాథమిక పాఠశాలలో మెగా రక్తదాన శిబిరం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మాజీ మంత్రి చెల్లిబోయిన వేణు, మాజీ ఎమ్మెల్యే జక్కంపూడి రాజా హాజరయ్యారు. ముందుగా దివంగత నేత జక్కంపూడి విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం బురిలంక ప్రాథమిక పాఠశాలకు చేరుకుని కొత్తపల్లి సోదరుల ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన మెగా రక్తదాన శిబిరాన్ని ప్రారంభించారు. అనంతరం కేక్ కట్ చేసి అభిమానులకు పంచారు. ఈ సందర్భంగా మంత్రి చెల్లిబోయిన వేణు మాట్లాడుతూ జక్కంపూడి రామ్మోహన్ రావు ప్రజలకు చేసిన సేవలను కొనియాడారు. రాజమహేంద్రవరం వైఎస్ఆర్ జక్కంపూడి బ్లడ్ బ్యాంక్ వైద్యుల పర్యవేక్షణలో 102 మంది రక్తదానం చేశారు. ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్సీపీ రాష్ట్ర కార్యదర్శి గిరిజాల బాబు, దొళ్ల సర్పంచ్ కొండపల్లి పట్టియ, అఖిల భారత నర్సరీ సంఘ మాజీ అధ్యక్షులు పల్లా సుబ్రహ్మణ్యం, కడియపు సవరం మాజీ సర్పంచ్ సాపిరెడ్డి సూరిబాబు, తిరుమల శెట్టి శ్రేణు, పసల నాయుడు, ఓటకూరి శైలజ, గాదా రామకృష్ణ, రత్నం, ముచ్చం జగదీష్, పంతంరాము, గాదా సుబ్రహ్మణ్యం, బుడ్డిగ పండు, దాసరి శ్రేణు, జక్కంపూడి అభిమానులు, వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. ఇప్పుడు సంక్షిప్త వార్తలు. భారతీయ స్టేట్ బ్యాంక్ ఆఫీసర్ అసోసియేషన్ 7వ వార్షికోత్సవం సందర్భంగా పలువురు రక్తదానం చేశారు. డాక్టర్ వైఎస్ఆర్ జక్కంపూడి రామ్మోహన్ రావు బ్లడ్ సెంటర్ మెడికల్ ఆఫీసర్ డాక్టర్ జక్కంపూడి రాజశ్రీ పర్యవేక్షణలో కార్యక్రమం జరిగింది. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మెయిన్ బ్రాంచ్ జీఎం ప్రమోద్ కుమార్ మిశ్రా, బ్యాంక్ మెడికల్ ఆఫీసర్ డాక్టర్ చంద్రశేఖర్, యూనియన్ లీడర్లు శేష్ కుమార్, పాపారావు, యశ్వంతరావు, లయన్స్ క్లబ్ రాజమహేంద్రవరం ప్రెసిడెంట్ గుప్తా, సెక్రటరీ కుమారస్వామి, ట్రెజరర్ రాఘవరావు, లక్ష్మీ వసంతకుమారి, బుచ్చిరాజు, మాధవరావు, రామకృష్ణ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ఆర్ట్స్ కళాశాల అభివృద్ధికి నా వంతు సహకారం అందిస్తా ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్. క్రీడారంగంలో విద్యార్థులు రాణించే విధంగా ప్రోత్సాహం. రాజమండ్రిలో ఘనంగా జననేత జక్కంపూడి రామ్మోహన్ రావు జయంతి వేడుకలు, పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించిన ప్రముఖులు. తల్లిదండ్రులను ఆస్తి కోసం చిత్రహింసలు పెడుతున్న సర్కిల్ ఇన్స్పెక్టర్, తీవ్ర మనోవేదన చెందుతోన్న తల్లిదండ్రులు. నాగార్జున సాగర్కు భారీగా చేరుతున్న నీరు, గేట్లన్నీ ఎత్తివేసి దిగువకు నీటిని విడుదల చేస్తున్న అధికారులు. ఆపదలో ఉన్న వారిని రక్షించడం జన్మ సార్థకత. మరుభూమి కేరళ నుంచి మర్కట మహోన్నత సందేశం.
రేపు రాత్రి 8:30కు ప్రసారమయ్యే CCC న్యూస్లో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.